అతీతంగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని, మీకున్న అనుభవాన్ని, మీరు రాబోయే రోజుల్లో చూపించే నాయకత్వాన్ని పైన నమ్మకంతో మిమ్మల్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. మనస్ఫూర్తిగా విష్ యూ ఆల్ సక్సెస్. మేము మీతో కలిసి ఉంటాం. తెలుగు భాష వాడకం పైన కూడా దయచేసి మీరు దృష్టి సారించి తెలుగు భాషని ప్రతి సందర్భంలో కూడా మనం ఉపయోగించుకునే విధంగా, శాసనసభలో చర్చల్లో కూడా ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారని, రాబోయే రోజుల్లో మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం. అన్ని విధాలుగా మన సభ గౌరవాన్ని పెంచే విధంగా మీకు సహకరిస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు కామినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు. మీ గురించి ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. నాకు కూడా దాదాపు 42 ఏళ్ల నుంచి అతీతంగా, రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా మనం స్నేహంగా ఉన్నాం. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు, మీరు ఎలా మాట్లాడతారు, కానీ మీ స్నేహభావం, మీరు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం, అలాగే నిష్కర్షగా, నిర్మోహంగా మాట్లాడతాం, మోస్ట్ డిపెండబుల్ పర్సన్గా మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మీ మీద చాలా చాలా పెద్ద గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సభలో ఎన్నికైన వాళ్ళు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు, వరదరాజు రెడ్డి గారు, బుచ్చి చౌదరి గారు. కానీ వాళ్ళకు కూడా స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం ఎలా జరిగింది, ఎలా తెచ్చుకున్నారనే దానికి ఒక రుజువు మొన్న జరిగిన ఎలక్షన్. స్వాతంత్ర పోరాటం ఏం జరిగిందో తెలియదు, మొన్న ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు ఎన్డీఏకి. మళ్ళా ఈ గాడి తప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే గాడిలో పెట్టగలరనే నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. దీనికి ఈ జరిగినట్లో శాసనసభలో జరిగిన అకృత్యాలు, భాష, రాజకీయాలంటే అసహ్యం వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడిన భాష, ఇలా ఉంటారా ఎమ్మెల్యేలు? ప్రజలు బుద్ధి చెప్పారు. అమాయకులు అనుకోమాకండి, అవసరం వచ్చినప్పుడు చెప్తారు. అలాగే ఎంత పక్షపాత ధోరణి ఇక్కడ జరిగే, వాళ్ళకి ఏ ఛానల్స్ అయితే ఆ ఛానల్స్లోనే పెడతాం. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడిని ఎంత అవమానంగా, అంటే ఆయన తలదించి కూర్చుంటే, అంటే మనం చేస్తాన్ని మంచి అనుకున్నారు. అందుకని మీ మీద దానివల్ల మనం కూడా కొన్ని తప్పులు చేశాం. తప్పులంటే విధానాలు మార్చుకోవాల్సింది. నేను నిజంగానే 70 ఏళ్ల వయసు నిండిందని 2018లో నేను ప్రత్యక్ష రాజకీయాలకి నేను ఇంకా విరమించుకుంటానని ప్రకటించాను.